ఎస్ స్మార్ట్ రేషన్ కార్డులు బార్ కోడ్తో కొత్తగా జారీ చేసేందుకు సర్కార్ ప్లాన్. టీఎస్ స్థానంలో టీజీగా మార్పు, సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా డిజైన్, ఈజీ యాక్సెసింగ్ చేసేలా రూపకల్పన, ఎన్నికల కోడ్ ముగిశాక జారీ చేసేలా ప్రణాళిక, కొత్త దరఖాస్తుల అప్రూవల్పై సందిగ్ధత, ఆరోగ్యశ్రీకి స్పెషల్ కార్డులు. దీని గురించి ఎక్స్క్లూజివ్గా నేను మొన్న ఒక స్కామ్ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఇది కూడా ఒక భాగం. అయితే 9 ఏళ్ల పాలనలో అసలు ఈ రేషన్ కార్డ్స్ ముద్రించినాయి పాత జిల్లాల తరపునే, పాత జిల్లాల డేటా తరపునే వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది, కానీ ఒక్కడు కూడా పంచలే. దానికి రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. బట్ మీరేం చెప్తారు దీని గురించి? ముఖ్యంగా రేషన్ కార్డ్స్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నది 1,40,00,000 మంది ప్రజలు, 1,40,00,000 కుటుంబాలు ఉన్నాయి. 90 లక్షల రేషన్ కార్డులు ఇప్పటికే ఉన్నాయి. ఈ రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? బీపీఎల్, బిలో పావర్టీ లైన్ కింద ఉండే వాళ్ళకి ఇస్తారు. అంటే 1,40,00,000 మంది లోపల 90 లక్షల మంది పేదరికంలో మగ్గుతున్నారు అనేటటువంటిది గత ప్రభుత్వమే ఒప్పుకున్నది. ఇప్పుడు ఇంకో 30 లక్షల మంది అప్లై చేస్తారనేటటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. కొత్త రేషన్ కార్డులు అనేటటువంటివి ఇంకో 30 లక్షల మందికి ఇస్తారు అని. అంటే ఆల్మోస్ట్ 1,20,00,000 రేషన్ కార్డులు తెలంగాణలో ఉంటే, మరి పేదరికము రేఖ ఇవన్నీ లెక్క చూస్తే దేశ స్థాయిలో మనము పావర్టీ పర్సెంట్ చూస్తే ఎక్కడ కూడా ఈ స్థాయిలో కనిపించదు. అంటే బిలో 20% ఉంది. యావరేజ్గా చూస్తే మనం తెలంగాణ లెక్కల ప్రకారం చూస్తే 14-15% కంటే పావర్టీ లేదు. అంటే తెలంగాణలో రేషన్ కార్డులు వాస్తవంగా ఎన్ని ఉండాలంటే 20 లక్షలు కూడా ఉండడానికి వీలు లేదు. కానీ కారణం ఏదైనా కావచ్చు, లేకపోతే పేదరికంతో సంబంధం లేకపోవచ్చు, మనము ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డు ఇవ్వడానికి లేదు, లేదా ఇంకేదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వడానికి లేదు, దానికి కార్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి లేదు. సో ఇట్లా ఇవన్నీ లెక్కలు చేస్తే ఇప్పుడు ఈ ఉన్న 90 లక్షల కార్డులలోనే బోగస్ కార్డులు ఉన్నాయనేటటువంటిది నా అభిప్రాయం. మరి ఇప్పుడు ఇంకో 30 లక్షల మంది కార్డులు ఇస్తే ఎట్లా అనేటటువంటి దాని లోపల టీఎస్ స్థానంలో మంచిది, కానీ రూపకల్పన బార్ కోడ్ అనేటటువంటిది ఖచ్చితంగా. చాలా ముఖ్యమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఈ రేషన్ డీలర్ల దగ్గరనే ఒక్కొక్క రేషన్ డీలర్ దగ్గర బోగస్ కార్డులు ఏవైతే ఉన్నాయో లక్షల వేలు బోగస్ కార్డులు, దాదాపు 20-30 లక్షలు ఈ యొక్క రేషన్ కార్డు హోల్డర్ల దగ్గర ఉన్నాయనేటటువంటిది ఒక విషయం. కాబట్టి నేను కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నా. వాటికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, అంతకు మించి. అదేవిధంగా పేదలు అనేటటువంటి వాడు ఎవడు కూడా రేషన్ కార్డు లేదు అనేటటువంటి విధంగా లేకుండా, అదేవిధంగా ఎవడైతే అర్హుడు కాడో వాళ్ళ యొక్క రేషన్ కార్డులు తీసేయడానికి శశభిషలకు పోకుండా ఈ ప్రోగ్రామ్ను మనం కనుక రెగ్యులేట్ చేసినట్లయితే బాగుంటుంది అనేటటువంటిది మనకు చాలా మంచిది. కాబట్టి రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం రేషనల్గా ఆలోచించాలి.